హలో, వెల్కమ్ టు శ్రీపర్ణ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బీడ్స్ కలెక్షన్లో కంప్లీట్గా యూనిక్ కలెక్షన్స్ అండ్ సెట్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్, మొత్తానికైతే హ్యాండ్మేడ్ జ్యువెలరీలో లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా మీతో చూపించేస్తాను. అంటే ఎవ్రీ డే కూడా దాదాపు హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఎక్కువగా చూపిస్తూ ఉంటాను. ఎవ్రీ వీడియో కూడా సంథింగ్ యూనిక్ అండ్ సంథింగ్ స్పెషల్గా నీట్గా, అంటే మనం గోల్డ్ని రీప్లేస్ చేసేసుకొని గోల్డ్ ప్లేస్లో ఇది వేసుకునేంత బ్యూటిఫుల్ క్వాలిటీ ఆఫ్ ద ఐటమ్స్ ఎవ్రీ టైమ్ మీతో షేర్ చేస్తూనే ఉన్నాను. సో యాజ్ యూజువల్గా ఇవాళ కలెక్షన్లో కూడా బీడ్స్ కలెక్షన్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ రకరకాలుగా ఉన్న కలర్ కాంబినేషన్లో మేక్ చేసిన డిజైన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియో లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సరే, ఇవాళ కలెక్షన్ కి గివ్ అవే గిఫ్ట్ అయితే దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ అనేది నెక్స్ట్ వీడియోలో ఆర్ ఎల్స్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూసేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి దిస్ ఈజ్ రియల్ బీడ్స్ లో, అంటే కంప్లీట్ గా రాయల్ బ్లూ కలర్ లో నీట్ గా కాస్త హెవీ సెట్ ని మేక్ చేసేద్దాము అన్న థాట్ తో మేక్ చేసిన కలెక్షన్. ఇన్ జనరల్ గానైతే మనకి బ్లూ కాంబినేషన్ లో ఎక్కువగా మాలలు కనిపించవు, తక్కువగా ఉంటాయి. వెన్ కంపారిటివ్లీ కోరల్ పర్ల్ రూబీ గ్రీన్ తో పోలిస్తే బ్లూ షేడ్ లో తక్కువగా మేక్ చేస్తారు అండ్ మనకి కూడా అవైలబిలిటీ తక్కువగానే ఉంటుంది. వై పర్టికులర్లీ అంటే జనరల్ గా బ్లూ కలర్ కి ఏది పడితే అది సెట్ అవ్వదండి. ఏ డిజైన్ పడితే ఆ డిజైన్ ని మనం బ్లూలో మేక్ చేయలేము. ఆఫ్ కోర్స్ మేక్ చేయరా అంటే మేక్ చేయగలము, బట్ అవుట్పుట్ అనేది ఒకటి ఉంటుంది, అది పర్ఫెక్ట్ గా రావాలి. మేక్ చేయలేము అంటే అర్థం అది మేక్ చేయలేకపోవడం అని కాదు, బెస్ట్ అవుట్పుట్ రావాలి. సో అవన్నీ మైండ్ లో పెట్టేసుకొని బ్లూలో ద బెస్ట్ కలెక్షన్ ఇవ్వాలి. దట్ మస్ట్ బి ఎ యూనిక్. చూడగానే ఇది గోల్డ్ అంతే అని అనుకోవాలి చూసేవాళ్ళు అని నా తలపు. సో ఎప్పుడు దాని మీదనే ఫోకస్ చేస్తూ వర్క్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇది మీకు ఇంకా వీడియోలో దీని ఒరిజినాలిటీ కనిపించట్లేదు, ఐ డోంట్ నో వై, బట్ లైవ్ గా చూస్తేనైతే ఎంత అద్భుతంగా ఉంది అంటే సింపుల్ గా చెప్పేస్తాను దీని కంప్లీట్ బయోగ్రఫీ ఏంటి అంటే. సింపుల్ గా చెప్పాలంటే దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా అంతే. మీకు తెలిసిన మెటీరియలే, కాకపోతే డిఫరెంట్ కాంబినేషన్స్ లో యూజ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే బిగ్ సైజ్ ఆఫ్ పల్కసర్లు అండ్ ఈ కట్టింగ్ బీడ్స్ ఉన్నాయి చూసారా, ఇవి పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా. ఇంతకు ముందుకు యూజ్ చేయలేదు, మీకు ఒకటి రెండు మాలలు మాత్రమే చూపించాయి ఇందులో యూజ్ చేసి. ఇవి ఎలా ఉంది అంటే ఈ కట్టింగ్ 100 కాదు 1000% ఇది గోల్డ్ కట్టింగ్ అని అంటారు. ఇది గోల్డ్ కాదండి అంటే ఫస్ట్ వాళ్ళు నమ్మరు, మిమ్మల్ని మీతో పాటు చూసే వాళ్ళు నమ్మరు. లేదు లేదు మీరు అబద్ధం చెప్తున్నారు, ఇది గోల్డే అంటారు. బికాస్ ఇక్కడ స్మూత్నెస్, బీడ్స్ లో క్వాలిటీ ఇక్కడ యూజ్ చేసిన, అండ్ ఇవి కూడా స్పిన్నల్స్ లో హై క్వాలిటీ అండ్ సైజ్ కూడా బిగ్ సైజ్ ఉంది. మీరు ఒకసారి చూడండి, రెగ్యులర్ సైజ్ కాదు, బిగ్ సైజ్. జనరల్ గా అయితే ఈ సైజ్ లో స్పిన్నల్స్ దొరకవు. బిగ్ అంటే ఆనెక్స్ అంత సైజ్ లో కావండి, స్పిన్నల్స్ కంటే బిగ్ సైజ్. ఈ రాయల్ బ్లూ కలర్ లో ఈ సైజ్ అంటే ఈ రౌండ్ ఇది 2.5 mm ఉంటుంది. ఈ 2.5 mm లో దొరకదు వాస్తవంగా చెప్పాలి అంటే. మళ్ళీ మనం సీజర్స్కి వెళ్ళాలి, సీజర్స్ అంటే మళ్ళీ కాస్ట్ పడుతుంది. బట్ ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. అంటే హై క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్ తో మధ్య మధ్యలో అంతా కూడా ఇదిగో ఈ కట్టింగ్ బాల్స్ తో టచ్అప్ చేస్తూ కింద మీకు బిగ్ సైజ్ ఆఫ్ పలకర్సర్లు ఇచ్చేస్తూ మేక్ చేసిన కలెక్షన్. అండ్ ఇది బరువుతో సహా గోల్డ్ లో మేక్ చేసామని అనుకుంటారు. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉందంటే వాళ్ళకి చేతికి ఇవ్వండి, మీ పక్కన వాళ్ళు ఎవరిని గోల్డా అని అడిగితే ముందు పట్టుకుంటే ఒక నిమిషం ఇవ్వండి, పట్టుకోగానే అబ్బాయి నిజంగానే గోల్డ్ అని చెప్పేస్తారు. బికాస్ ఇవన్నీ కూడా కాస్ట్లీ పడతాయి అనమాట ఈ బిగ్ సైజ్ ఆఫ్ పలకసర్లు. కాబట్టి మనకు బరువుతో సహా అవి అలాగే ఉంటాయి, కాబట్టి చూసే వాళ్ళు అలాగే అనుకుంటారు. మనం వేసుకున్నప్పుడు మనకు కూడా మెడలో అదే ఫీలింగ్ వచ్చేస్తుంది, దిస్ ఇస్ అ రియల్ అని. అండ్ దీని లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 26 inches ఉంటుందండి. మంచి లాంగ్ లెంత్ లో ఇచ్చాము. మళ్ళీ దానికి తోడు మీకు బ్యాక్ అడ్జస్ట్మెంట్ డోరీ కూడా ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి డిఫరెంట్ గా ఇలా ప్రెట్టిగా వచ్చేసాయి. దట్ ఈస్ నాట్ టూ బిగ్ అండ్ టూ స్మాల్, అందరం పెట్టుకునేలాగా, అంటే కంఫర్టబుల్ కాస్త బిగ్ సైజ్ ఆఫ్ అలా పెట్టుకున్నా బాగుంటుంది. లేదు ఏదైనా గోల్డ్ లో మీరు బుట్టాస్ ఉన్నా పేరప్ చేసేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఇలా వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది పీస్ వర్క్ చేసాం కాబట్టి పర్టికులర్ గా దీనికి ఇయర్ రింగ్స్ అంటూ ఏమి ఉండవు. లేదు అంటే ఏదైనా నార్మల్ బుట్టా తీసేసుకొని వాటి అన్నిటికీ బ్లూస్ తోని పేరప్ చేసేసుకోండి, అలాగైనా బాగుంటుంది.
రైట్ నో నేనైతే ఇది ఇచ్చాను. కాస్త ఎక్కువగా పొడవుగా అనుకునే వాళ్ళైతే ఇంకొంచెం పొడవుగా చేయించుకున్న బాగానే ఉంటుంది. ఇవి 3 బీడ్స్ వేసాము అంటే ఆన్ అండ్ యావరేజ్ అన్ని ఏజెస్ వాళ్ళకి సెట్ అవ్వాలన్నట్టుగా ఇది పెట్టాము. లేదు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ బీడ్స్ వేసేసుకుంటే ఇది లెంత్ పెంచేసుకోవచ్చు. మీకు ఇంత లెంత్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది 1 ఫింగర్ ఉంది కదా, 2 ఫింగర్స్ లెంత్ లో పెట్టేసుకున్నా కూడా మంచి సైజ్ లోనే ఉంటుంది. ఓకే, కొంచెం పెద్దగా పెట్టుకునే వాళ్ళు అనుకుంటే కనుక అలా మెసేజ్ చేయండి, నేను చేసిస్తాను. ఓకేనా? రైట్ నో అయితే దిస్ ఈజ్ అ సింపుల్ ఇయర్ రింగ్స్ తో ఇచ్చేసాను. అంటే ప్రైస్ వచ్చేసి 1650. క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ గురించి మీరు ఒక్క సెకండ్ కూడా ఆలోచించాల్సిన పని లేదు. కలర్ గురించి కూడా మీరు ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే నేను ఇంటెన్షనల్ గా రాయల్ బ్లూ కలర్ చాలా మందికి కాస్ట్లీ శారీస్ ఉంటాయి, పట్టు శారీస్ ఉంటాయి, బిగ్ సైజ్ ఆఫ్ బార్డర్ శారీస్ ఉంటాయి. ప్రతిసారి నేను ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే బ్లూకి ఏం వెయ్యాలి. అల్టిమేట్ గా ఐదర్ పర్ల్ కానీ నల్లపూసలు కానీ లేదంటే ఏదైనా గోల్డ్ వేసుకుని వెళ్తాము. బట్ ఇది మ్యాచ్ చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో మొత్తం బ్లూ షేడ్ కూడా ఇవ్వలేదు, నేను హాఫ్ అండ్ హాఫే ఇచ్చాను. కిందంతా కూడా గోల్డ్ బాల్స్ టచ్అప్ చేస్తాను. ఎందుకంటే ఓవర్ గా బ్లూ కనిపించినా కూడా ఆ శారీలో మెర్జ్ అయిపోయి దాని బ్యూటీ కనిపించదు. అందుకే హాఫ్ హాఫ్ ఇచ్చేసరికి సూపర్. అసలు మీరు ఎంత పెద్ద బార్డర్ ఉన్న శారీస్ మీదకి వేస్తారో వెయ్యండి. ఇట్ ఈస్ రియల్లీ 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 బ్యూటిఫుల్ కలెక్షన్. 1650 ఇస్ అ ప్రైస్. మీకు బ్యాకర్ పార్ట్ అంతా కూడా మీకు ఇలా వచ్చేస్తుంది. మీకు అడ్జస్టబుల్ డోరీ ఇచ్చేసాను, ఇది కూడా ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? సూపర్ అండ్ సూపర్ కలెక్షన్ అండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ I'll show you one beautiful mala in the corals. This is also marvelous collection. Yeah, ఇది అక్కడ అంతా కూడా రియల్ కోరల్ యూజ్ చేశాను. రియల్ కోరల్ అండ్ సరోస్కి పర్ల్ యూజ్ చేశాను అనమాట. కోరల్ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లో కావాలి అనుకుంటే కనుక మీరు హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ అంతా కూడా ఫ్లాట్ రౌండ్ కోరల్ వచ్చేస్తుంది. మధ్యలో అంతా కూడా సరోస్కి పర్ల్స్ విత్ అగైన్ ఐ హావ్ చూసన్ ద స్మాల్ సైజ్ ఆఫ్ ద పల్గసలతో టచ్అప్ ఇచ్చాను. ఎందుకంటే ఎక్కడో దగ్గర కొంచెం గోల్డ్ టచ్అప్ ఉంటేనే అది నీట్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇక్కడ మీకు ఎందుకు ఇక్కడ చూడండి బాడీ మీద ఓన్లీ కూరలే పడుతుంది, ఇవన్నీ స్మాల్ సైజ్ ఉన్నాయి. ఇక్కడతో టచ్అప్ అయ్యి ఇది బాడీ మీద మనకి పడదు. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు దీన్ని ఎంత రఫ్ గా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ కోరల్ కానీ ఈ పర్ల్ కానీ అండ్ ఈ గోల్డ్ బాల్ కానీ కలర్ పోవడం అంటూ ఉండదు. బిగ్ సైజ్ ఆఫ్ కోరల్ అనేది రాయల్నెస్ కి సింబల్ అని చెప్పొచ్చు. కోరల్స్ లో స్మాల్ సైజ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో బిగ్ సైజ్ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది. మంచి రాయల్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండి ఇదంతా కూడా. ఇదిగోండి, క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్ తెలిసిపోతున్నాయని అనుకుంటున్నాను. ప్రత్యేకంగా దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు, బికాస్ ఆల్ దీస్ ఆర్ ద రియల్ కోరల్స్ అని చెప్పేస్తున్నాను. అండ్ పర్ల్స్ విత్ పలకసర్లు, ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్. సో వీటికైతే ఒక ప్రెట్టి ఇయర్ రింగ్స్ ఇచ్చేసాము. మీకు వీటికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేస్తాయి. సూపర్ అంటే సూపర్ ఉందండి. మంచి క్లాసీ శారీ మీద వెయ్యండి, అది నిజంగానే అద్భుతంగా ఉంటుందండి. కోరల్ ఆల్వేస్ కింగ్. అసలు మీరు కొంచెం బిగ్ సైజ్ ఆఫ్ కోరల్ దేంట్లో అయినా పేరప్ చేయండి, అది నల్ల పూసలనే కాదు వేటి మీదికైనా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుందండి. సూపర్. అసలు మీకు ఇది లెంత్ వచ్చేసి అరౌండ్ 18-20 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. నేను ఇంకా బ్యాక్ చైన్ అది యాడ్ చేసి కంప్లీట్ గా బీట్స్ ఇచ్చేసాను. దిస్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. లేదు ఇంకాస్త హెవీగా ఉన్నాము అనుకుంటే కాస్త బ్యాక్ చైన్ వేసి పంపిస్తాను. బట్ పర్ల్ అండ్ కోరల్ కాంబినేషన్ లో ఇది ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది హ్యాపీగా చెప్పేస్తాను. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే నాకు ఇయర్ రింగ్ తెగ నచ్చేసింది. 1150 ఇస్ అ ప్రైస్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ మోర్ క్యూటీ పై. మీరు అలా చూస్తూ ఉండండి, చూపిస్తూనే ఉంటాను. ఎస్, ఇక్కడంతా కూడా రియల్ సీజర్ చూస్ చేసాము. బేబీ పింక్ కలర్ లో వచ్చేస్తుంది మనకి సీజెడ్ అంతా కూడా. అండ్ మధ్యలో అంతా కూడా మనకి హార్ట్ టచ్అప్ వస్తుంది అండ్ ద లీఫ్ టచ్అప్ వచ్చేస్తుంది అనమాట. నీట్ గా ఉంటుంది. జస్ట్ అలా నెక్ పీస్ అనుకోండి, నెక్ హగ్ అనుకోండి. మధ్యలో అంతా కూడా లీఫ్ హార్ట్ షేప్ లో రూబీ స్టోన్స్ వచ్చేస్తాయి. చిన్నగా టచ్అప్ చేస్తూ నీట్ గా నెక్ లెంత్ కి వచ్చేస్తుంది. 17 ఇంచెస్ లెంత్ లో వచ్చేస్తుంది. ఈ మాల పర్టికులర్ గా ఆ లెంత్ లో వేస్తేనే అందంగా ఉంటుంది. దీని లెంత్ కొంచెం కిందికి చేసినా పెద్దగా చేసినా అంత లుక్ రాదు. దిస్ ఈస్ బ్యూటిఫుల్ విత్ నెక్ హగ్ లాగా వేస్తేనే బాగుంటుందండి ఇది. ఓకే,
అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1250. ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ బీడ్స్ అండ్ ది స్టోన్ ఈస్ వెరీ వెరీ ప్రీషియస్. మీకు ఇది డైరెక్ట్గా లైవ్గా చూస్తే అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ దీంతో మనం గోల్డ్ అని సెట్స్ చేసుకున్నాము. సో ప్రత్యేకించి ఈ రూబీ స్టోన్ గురించి మనం చెప్పాల్సిన పని అస్సలు లేదని నేను అనుకుంటున్నాను. 1250 ఇస్ ద ప్రైస్. ఇయర్ రింగ్స్ కూడా ప్రెటీగా వచ్చేసాయి. దిస్ ఈస్ పుష్ బ్యాక్ వచ్చేసింది ఇలాగా. ఓకే, 1250 ఇస్ ద ప్రైస్. These all are the real CZs. You can see the quality of the bead. Okay, and the next is this one. ఒక బ్యూటిఫుల్ పెండెంట్ అండి. పెండెంట్కి చైన్ ఇచ్చేసాము. ఇది ఫ్లాట్గా వచ్చేస్తుంది చైన్ అనేది. యూ కెన్ సీ హియర్. గోల్డ్లోకి అయితే మనం చేయించుకుంటాం చూసారా చైన్, సేమ్ అలాగే వచ్చేసింది. ఎంత నీట్గా ఉందో మాల్ అంతా కూడా. యూ కెన్ సీ హియర్. అండ్ దిస్ బ్యూటిఫుల్ పీకాక్ పెండెంట్ విత్ పర్ల్ అండ్ గ్రీన్స్తో వచ్చేసి ఎంత రాయల్గా ఉందో. ఇది లెంత్ కూడా ఒక 22 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుందండి. షార్ట్ లెంత్లో ఇవ్వలేదు ఈ మాల్ అనేది. నీట్గా ఇచ్చేసాం. ఇక్కడ చూడండి, గాడ్ మోటివ్ అది ఏం లేదు. జస్ట్ లైక్ ఏ గోల్డ్ రెప్లికా అంటే నమ్మేస్తారు. బ్యూటిఫుల్గా ఉంది. డిజైన్ కావచ్చు, ఆ స్మూత్నెస్, బీడ్స్, హ్యాంగింగ్స్ అండ్ సూపర్. చైన్ కూడా ఇలా ఫ్లాట్గా ఉంటుంది. మనం వేసుకున్నా కూడా అలా ఏం బోర్లా పడకుండా మొత్తం ఇదే ఫ్లాట్ డిజైన్. మనం గోల్డ్లో చాలాసార్లు చూసి ఉంటాం ఈ డిజైన్. చాలా మంది మెడలో ఫ్లాట్ అల్లిక చైన్ అనమాట. సో దాంతో ఇది మేక్ చేసరికి సూపర్ అండ్ సూపర్. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రైస్తో పాటుగా ఫినిషింగ్ కూడా ఇంపార్టెంట్. సో ఇది యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ రెప్లికా అని చెప్పేస్తున్నాను. దిస్ ఈజ్ 950. ఓకే, and the next is this is another beautiful collection. Yes, పెండెంట్ వచ్చేసి మీకు ఇలా వచ్చేస్తుంది. దిస్ ఇస్ అ డైమండ్ కట్ పెండెంట్ వచ్చేసింది. యూ కెన్ సీ హియర్. అండ్ పర్ల్స్ వచ్చేస్తాయి. బీడ్స్ అన్ని కూడా సరోస్కీ పర్ల్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద మొనాలిసా. ఈ షేడ్ ఎలా వచ్చేసిందంటే యూ కెన్ సే పర్పుల్ అండ్ నేవీ బ్లూ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో మాల్ అంతా కూడా మీకు అలాగే ఉంది. డిజైనింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ యూనిక్. మంచి రాయల్నెస్ కనిపించేస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా 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 ప్రెటీగా ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఈ షేడ్కి ఇది మ్యాచ్ చేసేసాం అనమాట. దిస్ ఈజ్ నాట్ టోటల్లీ నేవీ బ్లూ కాదు, టోటల్లీ పర్పుల్ కాదు. ఇక్కడ 2 యాంగిల్స్ కనిపిస్తున్నాయి మీకు. ఒక యాంగిల్లో చూస్తే నేవీ బ్లూ షేడ్ వస్తుంది, ఇంకో యాంగిల్లో చూస్తే పర్పుల్ వచ్చేస్తుంది చూడండి. సో అందుకని ఈ మిక్సింగ్ కలర్లో చూస్ చేసుకున్నాం అనమాట. దట్ ఈస్ నాట్ ట్రూ నేవీ బ్లూ కాదు, పర్పుల్ కాదు, బట్ మంచి అఫీషియల్ కలర్ అనమాట. రాయల్ ఇంగ్లీష్ కలర్ అంటాం చూసారా, బాగుంటుంది. అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎనీ బ్లూ షేడ్స్కి అలా వేటి మీదకైనా వేయొచ్చండి. పర్టికులర్గా ఈ షేడ్ అనే కాకుండా ఏ షేడ్ మీదకి వేసినా నీట్గా కనిపించేస్తుంది అపియరెన్స్ అనేది. అండ్ పెండెంట్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. మీకు ఇక్కడ అవుట్ లైన్ చూసేసుకోవచ్చు ఎంత నీట్గా ఉంది అనేది. ఈ సీజర్ స్టోన్స్ అవ్వచ్చు, ఈ కింద డ్రాప్లెట్స్ అవ్వచ్చు, ఈ స్మూత్నెస్, ఈ స్టోన్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. చాలా 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 రాయల్గా ఉండే కలెక్షన్ అనమాట ఇదంతా కూడా. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2250. మీకు వేసుకున్న చాలా క్లాసీ లుక్లో వచ్చేస్తుందండి. చాలా చాలా క్లాసీ లుక్లో వచ్చేస్తుంది. ఓకే, and the next is this one. ఇక్కడంతా కూడా మల్టీ కలర్ స్టోన్స్ ఇచ్చేసాం. రుబీ, గ్రీన్ అండ్ అన్కట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ లో కింద అంతా కూడా మువ్వలు వచ్చేస్తాయి.
గోల్డ్ రెప్లికా సెట్ ఇది. సింపుల్ గా క్లాసీగా వేసుకోవడానికి అయితే చాలా చాలా చక్కగా ఉంటుంది. కెన్ సీ ద క్వాలిటీ ఆఫ్ ద స్టోన్. రూబీ వైట్ అండ్ ఇలా వచ్చేస్తుంది. కిందంతా పర్ల్స్ వచ్చేస్తాయి. నెక్ లెంత్ కలెక్షన్ అనమాట ఇది. మీకు అరౌండ్ 16-17 ఇంచెస్ ఆ లెంత్ లో వచ్చేస్తుంది. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 790. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. The next is this one. This is one more cutie pie. మీకు ఇదంతా కూడా ఇటాలియన్ చైన్ వచ్చేస్తుంది. డబల్ చైన్ అనమాట, సింగిల్ స్ట్రింగ్ కాకుండా డ్యూయల్ చైన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇటాలియన్ చైన్ లో మీరు చూసుకోవాల్సింది ఫినిషింగ్. ఇది రోజ్ గోల్డ్ వచ్చేసింది అనమాట. రోజ్ గోల్డ్ పాలిషింగ్ లో వచ్చేసింది. ఎంత నీట్ గా ఉందంటే నిజంగానే మీరు ఇది గోల్డ్ కాదు అసలు చెప్పాల్సిన పని లేదండి బయటి వాళ్ళకి. ఇది గోల్డ్ కాదు, రియల్ గా రోజ్ గోల్డ్ లో రియల్ కలెక్షన్ అని చెప్పండి. అంత బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ పెండెంట్ ఆల్సో వెరీ వెరీ బ్యూటిఫుల్. మీకు ఇక్కడంతా కూడా పీచ్ పింక్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఈ రోజ్ గోల్డ్ కి ఈ పీచ్ పింక్ కి రెండింటికి మ్యాచ్ అయిపోయాయి. దీని ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్. ఎట్ ద సేమ్ టైం ఇది కూడా అంతే, మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది స్టోన్ అంతా కూడా. జనరల్ గా ఈ స్టోన్ లో రాదండి మనకి, మామూలుగా సీజెట్స్ లో ఇలా వచ్చేస్తుంది కానీ ఇది డిఫరెంట్. పీచ్ పింక్ అనేది స్టోన్ రావడం అనేది రేర్. చాలా చాలా నీట్ గా వచ్చేసింది అనమాట. ఫినిషింగ్ కానీ స్మూత్నెస్ కానీ ఏదైనా సరే. అండ్ దీనికి ఇంకా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇయర్ రింగ్స్. వెరీ 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 ప్రిటీ. మన దగ్గర బోల్డ్ అని జ్యువెలరీ కలెక్షన్స్ ఉండొచ్చు కానీ ఈ కలర్ కాంబినేషన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. దిస్ రోజ్ పింక్ అండ్ దిస్ పెండెంట్ అండ్ ది ఇయర్ రింగ్స్ బ్యూటిఫుల్. ఓన్లీ స్టడ్స్ కే బోల్డ్ అంత కాస్ట్ పడుతుంది. దాంతో పేరు చూసుకుంటే దిస్ ఈస్ అ వెరీ వెరీ అఫోర్డబుల్ అని చెప్పొచ్చు. The price for this is 1700. Okay, and the next best collection, this one. Yeah, ఇదంతా కూడా గోల్డ్ కలర్ లో ఉండే సరోస్కి పర్ల్ అండ్ మధ్యలో ఏంటంటే రూబీ హర్ట్స్ ఇస్తూ లోపల థ్రెడ్ కాకుండా వైర్ కి ఇచ్చేసాను. సో దాంతో ఏంటంటే మనం ఇదిగోండి ఈ షేప్ అంటే నెక్కి ఈ షేప్ వస్తుంది. లేదు నాకు కొంచెం ఈ షేప్ కావాలి అనుకుంటే నెక్కి ఇది ఇలాంటి షేప్ ఇట్లనే ఉంటుంది చూడండి, మళ్ళీ ముందుకు రాదు. అదే మనం థ్రెడ్కి వేసామనుకోండి జనరల్గానే అయితే మనకి ఇది ఈ షేప్లోనే వస్తుంది. ఓకే, బట్ దిస్ ఈజ్ సంథింగ్ కొంచెం డిఫరెంట్గా ఉండాలన్న థాట్తో ఇలా చేశాను. మనం ఎలా కంఫర్టబుల్గా మనకు వేసుకున్న శారీని బట్టి మనకి ఏది కంఫర్టబులో అది వేసేసుకోవచ్చు. అలా జస్ట్ ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా గోల్డెన్ సరోస్కి అండి, రియల్ గోల్డెన్ సరోస్కి. చూడండి గోల్డ్ కలర్ అది చూడండి ఎంత నీట్గా ఉంది అని. దానికి తోడు ఈ రాయల్ టచ్లో ఉన్నవి ఇచ్చేసా. ఇంజనల్గానైతే ఈ స్టోన్ ఈ సైజ్కి కాస్ట్ పడుతుంది. రెగ్యులర్గా ఉండే లీఫ్ వాటన్నిటికంటే కూడా పర్టికులర్గా ఈ స్టోన్ వస్తే కనుక కాస్ట్ పడుతుంది అన్నమాట. నీట్గా సింగిల్ లైన్ మేకింగ్ వచ్చేస్తుంది. మీరు డ్రెస్సెస్ మీదకి వేసినా శారీస్ మీదకి వేసినా అలా వేటి మీదకి వేసినా కూడా సూపర్గా ఉంటుంది. అసలు ఆ నీట్నెస్లోనే తెలిసిపోతుంది ఎంత జెన్యున్గా ఉంది ఈ ఐటమ్ అనేది. ఇవన్నీ కూడా రియల్ బీడ్స్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 950. Okay, and the next is this one. ఇక్కడ అగైన్ డార్క్ రూబీలో ఉన్న మొనాలిసా బీడ్స్ విత్ పల్కసలతో టచ్అప్ చేస్తూ మేక్ చేసిన కలెక్షన్. అండ్
కిందికి వచ్చేసి ఏంటంటే కొంచెం బిగ్ సైజ్ వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా అల్లికి వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడికి స్మాల్ సైజ్ లో వచ్చేస్తుంది, ఇక్కడ కొంచెం బిగ్ సైజ్ లో వచ్చేస్తుంది. సింపుల్ గా అలా క్యాజువల్ వేర్ వాటి మీదకి ఇలా వేసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ జస్ట్ కింద అలా ఏంటంటే పర్ల్స్ తో టచ్అప్ చేస్తూ మేక్ చేసిన కలెక్షన్. యూ కెన్ సీ హియర్ అండ్ ద డార్క్ రూబీ బీడ్స్, గోల్డ్ కలర్ పలకసర్లు, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. నీట్ గా ఏంటంటే కట్టుతీగతో మేక్ చేసిన కలెక్షన్ ఇది. 750